నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో రోడ్డు ప్రమాదం ఆటోను ఢీకొట్టిన తమిళనాడు ఆర్టీసీ బస్ పలువురికి తీవ్ర గాయాలు విశాఖలో రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో హాస్యనటుడు బ్రహ్మానందం సన్మాన కార్యక్రమం 35 సంవత్సరాల సినీ ప్రస్థానంలో 1154 సినిమాల్లో నటించానన్న బ్రహ్మానందం తూర్పు గోదావరి జిల్లాలో హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను నాడిక్కడ సర్గంగారం ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ఆమెకు కొన్ని పరీక్షలు చేస్తారు. ఆమె వెంట కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంక వాద్రా ఉన్నారు. ఇక చెన్నైలో ఎంకే స్టాలిన్ మాజీ ముఖ్యమంత్రి అన్నదురామ్ వర్ధంతి సందర్భంగా లయన్ ఘాట్ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన శాంతియుత ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఇక చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందుగా వెళ్తున్న ఆటోను వెనుక నుంచి తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని తిరుపతి రియా హాస్పిటల్కి తరలించగా వీరిలో తీవ్రంగా గాయపడిన వారికి రమాదేవి హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు నీకు ఆ బస్సు తీసే నువ్వు తీసే బ్యాటరీ తీసే బ్యాటరీ వేయాల్సిందే అట్లా ఇప్పుడు వస్తుంది బాగా వేసే డోర్ నిదానంగా నవ్వు మానవులకే దక్కిన గొప్ప వరమని, అందుకే నా చుట్టూ ఉన్న వాళ్లను నవ్విస్తూ నా జన్మ ధన్యం చేసుకుంటానని ప్రముఖుడు హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు. విశాఖలో సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో రిటైర్ అకాడమీ ఆధ్వర్యంలో బ్రహ్మానందం 35 ఏళ్ల సినీ ప్రస్థానం నేపథ్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ నేను ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థినే అని తెలిపారు. సుమారు 35 సంవత్సరాల సినీ జీవితంలో 1154 సినిమాల్లో నటించానన్నారు. ఇప్పటికీ ప్రేక్షకులు నన్ను ఆదరించడం నా అదృష్టమన్నారు. ఇటీవల విడుదలైన అల వైకుంఠపురం సినిమాలో ఓ పాటలో కనిపించగా ఎంతో స్పందన వచ్చిందని ఆయన అన్నారు.
గోదావరి జిల్లా హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ప్రతిభావంతుల నైపుణ్యానికి అద్దం పడుతోంది. దేశంలో వృత్తి నైపుణ్యత కలిగిన వారికి దోహదపడేలా కాకినాడలో ఏర్పాటైన హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ను జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రారంభించారు. వస్త్రాలతో పాటు గృహ ఉపకరణాలకు అనువుగా ఉండే వస్తువులను ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఈ శిల్పారామం హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతూ ఉంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి సహకారంతో చేయటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఇలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా, రాష్ట్రాల నుంచి కూడా రావటం జరిగింది. ఈ హ్యాండీక్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి ప్రమోషన్కు భాగంగా ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అథెంటిక్ ప్రోడక్ట్స్, ఏదో మనం హ్యాండీక్రాఫ్ట్స్ అని చెప్పేసి అది మిషన్ మేడ్ కాదు. కాబట్టి మన పట్టణ ప్రజలకు, జిల్లా ప్రజలందరికీ కూడా ఈ అవకాశం సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇక అనంతపురం జిల్లా గోరంట్ల బస్టాండ్లో మహిళ చేతిలో సెల్ ఫోన్ పేలింది. గోరంట్లకు చెందిన ప్రకృతి తన కుటుంబంతో కలిసి హిందూపురం వెళ్లేందుకు బస్టాండ్కు వచ్చారు. బస్ కోసం వేచి ఉన్న సమయంలో బంధువులతో మాట్లాడేందుకు ప్రకృతి సతీమణి రష్మి సెల్ ఫోన్ తీశారు. ఆ సెల్ ఫోన్ చేతిలోనే భారీ శబ్దంతో పేలింది. దీంతో కంగుతున్న ఆమె వెంటనే ఫోన్ కింద పడేసింది. రష్మి చేతికి గాయం కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే రాత్రి మొత్తం సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టడంతోనే ఇలా జరిగిందని స్థానికులు చెప్తున్నారు. కొత్త సెల్ వస్తుంది ఊరికేలా అది తీసుకో. పట్టుకున్నారా? పట్టుకున్నట్టు అనుకునే వైబ్రేషన్ వచ్చేసి రెడ్మీ ఎవరిలో తీసుకోండి సెల్. అది హిందూపూర్లోనేనా? బిల్లు ఉందా? మరి మగాన్ ఎత్త లంజా మొగ్గు పక్కరా పక్కరాడంతా రెడ్మీ సెల్ చూడండి, కొత్త సెల్ కదా. అమ్మ యారు తీసుకుంది ఆడ ఇక కరీంనగర్ నగర పాలక సంస్థ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి దగ్గర క్యాంప్ క్లర్క్గా విధులు నిర్వహిస్తున్న రాకేష్ అనే ఉద్యోగి ఆఫీస్లోనే టిక్టాక్ వీడియోలు చేస్తూ టైంపాస్ చేస్తున్నాడు. ప్రజా సమస్యలు గాలికి వదిలి ఇలాంటి టిక్టాక్ వీడియోలు చేయడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి వీడియోలు చేసిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించినా వారి తీరు మారడం లేదు.
విజయనగరం రైల్వే స్టేషన్లో బాంబు ఉందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్కి ఒక అఘాంతకుడు ఫోన్ చేసి ఆందోళనకు గురి చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో రైల్వే స్టేషన్లో అణువణువున గాలింపు చర్యలు చేపట్టారు. ఇక అమరావతి రాజధాని రైతుల ఆందోళనను 48వ రోజుకు చేరుకున్నాయి. మందండం, తల్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపొడిలో 48వ రోజు రీలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతులు ఆందోళన కొనసాగుతున్నాయి. రైతులు 24 గంటలు దీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఏం బాబు ఓకే జేఏసీ మరియు అమరావతి నుండి పరిపాలనా రాజధానిని విశాఖపట్నానికి అమరావతి నుండి పరిపాలనా రాజధానిని విశాఖపట్నానికి, న్యాయ రాజధానిని కర్నూలునకు తరలించి అమరావతిలో శాసనసభను మాత్రమే ఉంచి శాసనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించిన దరిమిలా, అట్లాగే 2 కమిటీల పేరు మీదుగా ఆ నిర్ణయాలకు అనుకూలముగా రిపోర్టులు వచ్చి అనంతర కార్యక్రమాలని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పరిపాలన వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులు ఏర్పాటు చేయడానికి, అలాగే శాసన మండలిలో సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసి వివిధ వర్గాలతో చర్చించి ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించి తగిన మార్పులు చేర్పులు చేయటం కొరకు చైర్మన్ గారు తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నటువంటి తీరుతెన్నులపైన ఈరోజు అమరావతి రాజధానిని కొనసాగించాలని, అభివృద్ధిని వికేంద్రీకరించాలని ఒక సమాజంలోని వివిధ వర్గాలు, డాక్టర్లు, ఇంజనీర్లు, జర్నలిస్టులు, ప్రజాసేవకులు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల వారితో ఏర్పడినటువంటి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వారు, అట్లాగే అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి రైతు సంఘాల నాయకులు, రైతు ప్రముఖులు,
ఈరోజు సంయుక్తంగా ఇక్కడ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అందరూ కూడా ఏకగ్రీవంగా అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలి. అదే సమయంలో ఆ తరలింపును నిరసిస్తూ రాజధాని ప్రాంతంలో దాదాపు 48 రోజులుగా మహిళలు, రైతులు, వృద్ధులు ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు కానీ, అట్లాగే దళితులు కానీ, వివిధ వర్గాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే పాశవికంగా పోలీసు బలగాలతో ఆ ఉద్యమాన్ని అణచాలని ప్రయత్నం చేయటాన్ని తీవ్రంగా ఈరోజు జరిగినటువంటి సమావేశం ఖండించింది. అట్లాగే నిర్దిష్టంగా 13 జిల్లాల్లోనూ కూడా సమగ్ర అభివృద్ధి సాధించటం కొరకు అక్కడ తీసుకోవలసినటువంటి నిర్ణయాలు, అమలు చేయవలసినటువంటి కార్యక్రమాలు, పథకాలు, వాటి గురించి ఒక ప్రణాళిక తయారు చేసి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి వికేంద్రీకరణతో నవ్యాంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లోని అభివృద్ధిని విస్తరింపజేసి అన్ని వర్గాల ప్రజలకి కూడా ఆ అభివృద్ధి ఫలాలు అందేటట్టుగా చేయాలని సమావేశంలో ఒక తీర్మానం చేసుకోవటం జరిగింది. అట్లాగే దాదాపు 48 రోజులుగా మొక్కవోని దీక్షతో అమరావతిలో ఆ ప్రాంతంలో మహిళలు, రైతులు, ఇతర వర్గాల వారు చేస్తూ ఉన్నటువంటి ఆందోళనకి, నిరసన కార్యక్రమాలకి, నిరాహార దీక్షలకు మద్దతు తెలియజేయటానికి ఇటు అనంతపురం నుంచి అటు శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా రైతులు ప్రత్యేకంగా రైతు రక్షణ బస్సు యాత్రలు చేపట్టాలని చెప్పి కూడా ఈనాటి సమావేశంలో ఒక అభిప్రాయానికి రావటం జరిగింది. ఈనాటి సమావేశంలో తీసుకున్నటువంటి తీర్మానాల గురించి సోదరుడు చదివి వినిపిస్తారు. నిధులు విపులంగా చర్చించి ఒక కార్యాచరణను రూపొందించాలి. ప్రస్తుతం జరుగుతున్న అమరావతి ప్రాంత రాజధానిని ఏకైక రాజధాని, ఒకే రాజధానిగా ఉండాలని చెప్పేసి కొన్ని పాయింట్స్ని డిస్కస్ చేశారు. మీకు సౌకర్యంగా వాటిని చదివి వినిపిస్తాను. రైతు కార్యాచరణ వివరాలు. అన్ని వర్గాలు ఎన్నుకోబడిన రాష్ట్ర, కేంద్ర మరియు ప్రతిపక్షము పార్టీ ప్రతినిధులచే ఆమోదించబడిన అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలి. అది ఫస్ట్ డిమాండ్. 2, అమరావతి రాజధాని నిమిత్తము భూములు ఇచ్చిన రైతులకు ఏ విధమైనటువంటి అన్యాయము జరగకూడదు. 3, రాజ్యాంగం ప్రకారం మహిళలతో సహా రైతులు మరియు వివిధ రంగాల ప్రజలు చేయుచున్న ఆందోళన కార్యక్రమాలని పోలీసు బలగంతో అణిచివేతకు ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలను ఖండిస్తున్నాం. 4, రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అన్ని కట్టడాలని, భవనాలని త్వరితగతిన పూర్తి చేసి అమరావతి నుండే పరిపాలన కొనసాగిస్తూ అన్ని జిల్లాల అభివృద్ధి వికేంద్రీకరణని కోరుచున్నాం. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి కొన్ని కార్యాలయాలను తరలించడం వెంటనే నిలుపుదల చేయాలి. ఇక కాట్రేనికోన మండలం ఉప్పూడిలో గ్యాస్ లీక్ అదుపులోకి రాలేదు. గ్యాస్ ఇంకా ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఉప్పూడి గ్రామస్తులకు అధికారులు చెయ్యేరు జెడ్పీ పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. గ్యాస్ లీక్ కారణంగా ఉప్పూడి స్కూల్కు అధికారులు సెలవులు ప్రకటించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొట్టిన తమిళనాడు ఆర్టీసీ బస్, పలువురికి తీవ్ర గాయాలు. విశాఖలో రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో హాస్యనటుడు బ్రహ్మానందం సన్మాన కార్యక్రమం. 35 సంవత్సరాల సినీ ప్రస్థానంలో 1154 సినిమాల్లో నటించానన్న బ్రహ్మానందం. తూర్పుగోదావరి జిల్లాలో హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.